Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. భారతదేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను కీలక మలుపు తిప్పే తీర్పు ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం ధర్మాసనం వెలువరించింది. 7 సభ్యుల బృందం ఈ తీర్పు వెలువరించడంలో భాగమై ఉన్నారు. దానిలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా ఉన్నారు. అదేంటయ్యా అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని వర్గీకరించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇది సబబే ఇలా చేయడం. ఎందుకు సబబు అని అంటే ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నాయి. దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాలు అనుభవించినటువంటి కులాలు చాలానే ఉన్నాయి. ఎస్సీల్లో అయితే మాలా, మాదిగ, రెల్లి, డెక్కలి, ఇంకా ఉపకులాలు చాలానే ఉన్నాయి. ఎస్టీల్లో అయితే ఇంకా చాలానే ఉన్నాయి. కేవలం కొన్ని కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నాయి. సో వీళ్ళందరికీ వర్తింపజేయాలంటే కనుక డెఫినెట్గా వర్గీకరించాల్సిందే అనేటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు వెలువరించడం. సో ఈరోజు వెలువరించినటువంటి ఈ తీర్పు కొన్ని దశాబ్దాల ఎదురు చూపులకి ఒక తెరపడినట్టు అయ్యిందని చెప్పుకోక తప్పదు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించినటువంటి మందా కృష్ణమాదిగ గారు ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘంగా దాదాపు 3 దశాబ్దాలుగా ఆయన పోరాడుతూ వస్తున్నటువంటి వ్యక్తి. సో ఇది ఎందుకు ఆవిర్భవించిందంటే కేవలం ఇదొక్క రీజనే. దాంతోపాటు సామాజికంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అనేక ప్రభుత్వాలు వచ్చాయి, మేము అనుకూలమని చెప్తూ వచ్చాయి, కానీ అందుకు సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందించుకోలేకపోయారు. ఉదాహరణకి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు, కానీ అది ఎందుకో ముందుకు కదలలేదు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని కమిషన్లు వేశారు, కమిషన్ల రిపోర్ట్లు వచ్చాయి, కానీ అది ఎందుకో ముందుకి వెళ్ళలేదు. కానీ 2000 సంవత్సరంలో మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ రిజర్వేషన్లు వర్గీకరణ చేశారు. 2004 వరకు ఆ వర్గీకరణ కొనసాగింది. 4 సంవత్సరాల్లో దాదాపు 1000 మంది మిగతా కులాల వాళ్ళు కూడా, అంటే మాదిగా మిగతా ఉపకులాల వాళ్ళు కూడా లబ్ధి పొందారు అనేది ఎంఆర్పిఎస్ చెప్తూ వస్తున్నటువంటి విషయం. కానీ 2004లో ఇది ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం చెల్లదు అనేటువంటి ఒక కేసు హైకోర్టులో పడింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈ కేసు అట్లనే కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగానే సేమ్ ఇలాంటి పరిస్థితే పంజాబ్ ప్రభుత్వంలో కూడా ఎదురైంది. పంజాబ్ ప్రభుత్వంలో ఇలానే వాల్మీకుల్ని, మజూబీల్ని, సిక్కులకి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని అక్కడి హైకోర్టు రద్దు చేసింది. సో ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అటు పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇటు ఎంఆర్పిఎస్ పోరాటాలు, ఇటు ఎంఆర్పిఎస్ కూడా పంజాబ్ ప్రభుత్వం వెళ్ళినటువంటి ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఒకటి న్యాయ పోరాటం ఒకవైపు జరుగుతూ ఉంటే సామాజిక పోరాటం ఇంకొక వైపు జరుగుతూ ఉంది. ఈ రిజర్వేషన్లు వర్గీకరణ చేయాలి అనేటువంటి అంశాల మీద ఎంతోమంది ప్రాణత్యాగం కూడా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో పనిచేస్తున్నటువంటి నేతలు. కానీ పట్టు వీడని విక్రమార్కుడిలా మందకృష్ణ మాదిగ ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి. మందకృష్ణ మాదిగ పోరాడినటువంటి తీరు, ఎన్నో అవమానాలు, స్వపక్షంలో నుంచే, సొంత సామాజిక వర్గంలో నుంచే ఎన్నో అవమానాలు ఎదుర్కొని, వ్యతిరేకతలు ఎదుర్కొని, తర్వాత సోదర కులంగా భావించేటువంటి మరొక కులం ఎవరైతే రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారో సోదర కులంగా భావించేటువంటి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకి ఎక్కడికక్కడ ప్రభుత్వాల నుంచి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా, అవమానాలకి బెదిరి వెనక్కి వెళ్లకుండా మొక్కవోని ధైర్యంతో 30 ఏళ్ల పాటు ఒక ఉద్యమాన్ని నడిపించారు. ఆ మధ్యకాలంలో చాలామంది సీనియర్ జర్నలిస్టులు, జాతీయ అంతర్జాతీయ మీడియాలు కూడా మందకృష్ణ మాదిగ గురించి మరో మహాత్మా, అంటే మరో గాంధీ భారతదేశంలో అన్నట్టు మాదిగలకు సంబంధించి మరో గాంధీ అని మందకృష్ణ మాదిగని వాళ్ళు పేర్కొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటిది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మందకృష్ణ మాదిగ కేవలం ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం అయ్యింది. ఉద్యమాన్ని విస్తరించుకుంటూ పోయారు. ఇటు దక్షిణ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక ఇందులో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఉద్యమం ఉధృతమయ్యింది. ఈ ఉద్యమం ఏంటి అనేది ప్రజలందరికీ తెలిసి వచ్చింది. ఎందుకు ఇంతకాలం పాటు పోరాడుతున్నారు, అరే న్యాయమైనదే కదా, సహేతుకమైనదే కదా, ఎందుకు జరగట్లేదు న్యాయం ఈ కులాలకి అనేటువంటిది చాలా చర్చలు జరిగాయి. కానీ అది కోర్టుల ద్వారా పరిష్కారం అవ్వాలా లేదా పార్లమెంట్ చేయాలా అనేటువంటి ఒక సందిగ్ధత నేపథ్యంలో ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. ఒకటి, కోర్టుల ద్వారా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో అది తేలిపోయింది. కోర్టుల్లో ఇక ప్రభుత్వాలే అమలు చేసుకోవాలి, ఇది పార్లమెంట్లో చేయాల్సినటువంటిది కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు రాజకీయ లబ్ధి ఆశించకుండా అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఇక తప్పక రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది ఉంటే కనుక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఎప్పటి నుంచో మేము అనుకూలమని చెప్తూనే వస్తున్నాయి. కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చేసినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎన్నికల హామీలో, ఎన్డీఏ ఎన్నికల హామీలో కూడా అది ఉంది కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఇది అమలు జరుగుతుంది. ఇటు తెలంగాణలో కూడా తీర్పు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తీర్పుని స్వాగతిస్తున్నామన్నారు. సో తెలంగాణలో కూడా దాన్ని డెఫినెట్గా అమలు చేస్తారు. ఇక కర్ణాటకలో అమలు చేస్తారు, తమిళనాడులో కూడా అమలు చేస్తారు. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రిజర్వేషన్లకు సంబంధించి వర్గీకరణ చెయ్యాలి అని పోరాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పెట్టినటువంటి ఈ సభకి రావడం నవంబర్ 11, 2023లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి ఓ భారీ బహిరంగ సభ, లక్షల మందితోటి బహిరంగ సభ జరిగింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు ప్రధాని హోదాలో. ఆయన వచ్చి ఆయన హామీ ఇచ్చారు, ఇది ఎలా పరిష్కారం అయితే ఆ విధంగా పరిష్కారం దిశగా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము హామీ ఇస్తున్నామని. ఆ రోజు మందకృష్ణ మాదిగ దాదాపుగా మోడీని బడే భాయ్ అనంటూ సంబోధించారు. ఇటు మోడీ కూడా చోటా భాయ్ అంటూ మందకృష్ణ మాదిగని సంబోధించారు. సో అంటే ఒక దేశ ప్రధాని రిజర్వేషన్ల అంశంలో వర్గీకరణకు సంబంధించి దాదాపుగా ఒక సామాజిక వర్గ సభకి రావడం అనేది అప్పట్లో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఎందుకు ప్రధాని మోడీ వస్తున్నారు, ఇది సహేతుకమైందే కదా, కనుకనే వస్తున్నారు, ఆయన హామీ ఇచ్చారు, అయిపోతుంది అనేటువంటి నమ్మకమే అందరిలోనూ ఉండింది. అయిపోతుంది అనేటువంటి భావన ఎవరికైతే ఉండిందో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పు కోసం. సో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈరోజు దాదాపు మొత్తం అన్నీ పరిశీలించిన తర్వాత, అన్ని కమిషన్ల రిపోర్ట్లు పరిశీలించిన తర్వాత అలాంటి తీర్పునే వెలువరించడం అని అంటే, ఈరోజు రిజర్వేషన్ల వ్యవస్థలో ఒక కీలక మలుపు అని నేను మొదట చెప్పినట్టుగా, ఎందుకు రిజర్వేషన్ల వ్యవస్థలో కీలక మలుపు అవుతుంది అని అంటే, క్రీమీ లేయర్ గురించి కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈరోజు క్రీమీ లేయర్ విధానాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడంతో మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీ నుంచే మాట్లాడారు. ఆయన ఈరోజు తీర్పు రాబోతుందని తెలిసి రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఆయన అక్కడి నుంచే మాట్లాడారు. రిజర్వేషన్ల వ్యవస్థలో ఒక కీలక ముందడుగు, ఇది ఇంకొక కొత్త అడుగు పడబోతుంది అని చెప్పారు. ఏంటి అని అంటే, ఇప్పటివరకు రిజర్వేషన్లు అనుభవించినటువంటి కులాలు లేకపోతే కుటుంబాలే కాకుండా అనుభవించనటువంటి కులాలకు న్యాయం జరగబోతుంది, అనుభవించనటువంటి కుటుంబాలకు న్యాయం జరగబోతుంది. అంటే క్రీమీ లేయర్ విధానం మీద ఏదో ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను రూపొందించి ప్రజల్లోకి ఈ వర్గీకరణను తీసుకెళ్ళి, వర్గీకరణతో ఇక మీదట విద్యా ఉద్యోగ అవకాశాల్లో వర్గీకరణని అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుకు వెళ్ళబోయే అవకాశం ఉంది అనేది ఒక ఎత్తు అయితే, ఇంతకు ముందు అనుభవించినటువంటి కుటుంబాలకు ఇస్తారా లేదా, ఈ క్రీమీ లేయర్ విధానం మీద ఒక సందిగ్ధత ఉంది. ఈ విధానం మీద ఎలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయో చూడాలి. సో మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్టు మారబోతా ఉంది అని అన్నారు కదా. ఒకవేళ ఏమన్నా క్రీమీ లేయర్ విధానానికి వస్తే ఆల్రెడీ అనుభవించినటువంటి కుటుంబాలకు లేకుండా అనుభవించినటువంటి కుటుంబాలకు వర్తించేలా ఏమన్నా ఈ వర్గీకరణని అమలు చేయబోతారా అనేది చూడాలి. మొత్తానికి ఏది ఏమైనా ఇటు ఎంఆర్పిఎస్ చేసినటువంటి పోరాటం, న్యాయ పోరాటం మొత్తానికి సాధించింది. ఇది సహేతుకమైనదే అని చెప్పినటువంటి, లేకపోతే అందరూ అంగీకరించేటువంటి ఒక తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వెలువడడం. ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రాజకీయంగా చూసినప్పటికీ ఎన్డీఏ ప్రామిస్ ఇది.
అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎప్పుడో వెంకయ్యనాయుడు గారు కూడా ఆ మధ్యకాలంలో మందకృష్ణ మాదిగ గారికి నేను చేస్తా అని చెప్పినటువంటి సందర్భం, ఇంకొక వైపు కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. ఇక కంప్లీట్గా బీజేపీ దీనికి స్టిక్ ఆన్ అయి ఉంది ఈ హామీకి. దాంతోపాటు ఎన్డీఏ పక్షాలు కూడా హామీకి స్టిక్ ఆన్ అయి ఉన్నాయి. అందులో కీలకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ఎంఆర్పీఎస్ జెండాలు కనబడుతూ ఉంటే, ఎస్ మీరు జెండాలు పట్టుకొని వచ్చారు, మేము సిద్ధంగా ఉన్నాం, వర్గీకరణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. గెలిచిన తర్వాత కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి కుప్పం వెళ్ళినప్పుడు అక్కడ కూడా జెండాలు వెలిసాయి. ఎస్ మేము మాట ఇచ్చాం, మీరంతా పనిచేశారు, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని. సో ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ చేసినటువంటి వ్యక్తే కాబట్టి ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అది ఇంకా వేగమయ్యే అవకాశం ఉంది. ఇంక ఎటువంటి శషబిషలు లేకుండా వర్గీకరణ అమలు జరిగిపోయే అవకాశం ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటల ద్వారా మనకి తేటతలం అవుతూ ఉంది. ఎట్టకేలకు మనం అంతిమంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పోరాటాలు, ఉద్యమాలు, అందులో ఉద్యమంలో సంకల్పం ఉంటే, అందులో న్యాయం ఉంటే, ఇన్నేళ్లకైనా ఎన్ని దశాబ్దాలకైనా ఖచ్చితంగా ఆ ఉద్యమ ఫలితాలు వస్తాయి అనడానికి ఒక పక్క తెలంగాణ ఉద్యమాన్ని మనం ఉదాహరణగా చూసాం. రెండవది ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మనం తెలంగాణ ఉద్యమాన్ని మొదటిగా చూసాం. రెండవదిగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఎంఆర్పిఎస్ సాధించింది ఎస్సీల్లో ఉన్నటువంటి, ఎస్టీల్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు సమానంగా తమ వర్గీకరణ ఫలాలు జనాభా దామాషా ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ఈరోజు ఒక మార్గం ఇచ్చినట్టయింది.